హలో గైస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఉదయశ్రీ అప్డేట్స్. ఇది నా ఫస్ట్ మినీ బ్లాగ్ అనమాట. ప్లీజ్ దయచేసి కంటిన్యూగా చూడండి. నా ఫస్ట్ మినీ బ్లాగ్ వచ్చేసి నేను శుక్రవారం మొదలు పెడుతున్నాను అనమాట. అసలు మీకు కూడా మంచి వైబ్ రావాలంటే ఒక మంచి రోజు అయి ఉండాలి కదా. అందుకని చెప్పేసి నేను శుక్రవారం రోజు ఏమేమి చేస్తానో అదంతా మీకు చూపించేద్దాం. ఇంకా నా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి ఓన్లీ శుక్రవారం పూటనే మొదలు పెట్టేశా. ఇన్ని రోజులు షార్ట్లో కనిపించిన నేనే ఫస్ట్ టైం మినీ బ్లాగ్లో కనిపిస్తున్నా. ఎలా అయినా సరే షార్ట్లో ఎలాగ నాకు సపోర్ట్ చేశారో అలాగే మినీ బ్లాగ్లో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఆ రోజు చకచకా పొద్దున్నే లేచేసి పరుచుకున్న పరుపులు బట్టలు అన్ని క్లీన్ చేయాలి. ముందైతే బెడ్షీట్స్ అన్ని తీసేసి ఎక్కడ జాగాలో అక్కడ పెట్టాలన్నమాట. ఫోల్డ్ చేసి సుమి ఫోల్డ్ చేయకుండా అయితే కాదు. నాకు డైలీ పనుల కన్నా శుక్రవారం అండ్ మంగళవారం చాలా పనులు ఉంటాయి. ఇంకా బెడ్షీట్స్ వేటి జాగాలో వాటిని పెట్టేసేయాలన్నమాట. అంటే ఆర్డర్ ఏం కాదండి, అక్కడే పెడతాం మేము, అందుకని అలా అంటున్నా. మీరు ఇన్ని రోజులు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇక మీద కూడా మిమ్మల్ని నమ్ముకొని ముందడుగేసానమాట. అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న ఒక నేను అంటే అసలు ఏమీ తెలియని నేను ఒక యూట్యూబ్ బ్లాగ్ ని పోస్ట్ చేస్తున్నానంటే చాలా ప్రౌడ్గా ఉంది నా మీద నాకే. ఒక వీడియో తీయాలనే ఎడిటింగ్ చేయాలనే వేరే వాళ్ళని బతిమాలుకునే నేను ఈరోజు ఇలా కూడా చేయగలను అని నా మీద నాకే చాలా ప్రౌడ్ గా ఉందన్నమాట. ఇంకా బెడ్షీట్స్ అని ఫోల్డ్ చేసి వెయిట్ జాగాలో అటెండ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టర్న్ వచ్చేసి బెడ్ అనమాట. బెడ్ అయితే కంపల్సరీ నేను 2 డేస్కి ఒకసారి కంపల్సరీ బెడ్షీట్స్ని చేంజ్ చేస్తా. ఎందుకంటే మంచి రిఫ్రెషింగ్గా ఉండాలంటే బెడ్ కవర్ చేంజ్గా ఉండాలి. మంచి నిద్ర పట్టాలంటే బెడ్ కవర్ మంచిదే ఉండాలనేది నేను నమ్ముతాను. లేకపోతే నాకు చిరాగ్గా ఉంటుంది. మీలో కూడా నాలా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలో నేనే ఒక్కదాన్నా లేకుంటే నాలాగా వింతగా ఎవరైనా ఉన్నారా అన్నది. ఎందుకలా అడుగుతున్నానంటే నావన్నీ వింత వింత చేష్టలు ఇక మీద నుంచి చూస్తారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. అసలు పొంది పోలిక లేకుండా ఉంటాయి నా ఆలోచనలు కూడా. చూస్తారుగా, ముందు ముందు మీరే చెప్పాలి ఎలాంటిదో నా క్యారెక్టరు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనేనా వింతగా ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో అని. అవన్నీ పక్కన పెడితే నేను అలా రెడీ చేశానో చెప్పండి గాయ్స్ ప్లీజ్. ఈ బెడ్ని పని చేసేసరికి చాలా అలుపు వచ్చేసింది నాకు. టంటడా యువరాణి గారు చేసిన బెడ్ క్లీనింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పైనంతా ముగిచ్చేసుకొని కిందకి వెళ్ళిపోయి అమ్మని కాఫీ అడుగుదామని చెప్పి తడుతుంటే అమ్మ పనిలో అమ్మ ఫుల్ బిజీ. పాపం అన్ని పనులు ఒక్కతే ఎట్లా చేస్తుంది, అందుకని నేను కూడా ఒక చేసి హెల్ప్ చేశా. ఏం పని అనుకుంటున్నారా? మా అమ్మ కాఫీ పెడితే తాగడం. దానికి మించిన పెద్ద పని ఇంకేముంటుంది. ఏదో మా అమ్మ వంట చేసుకుంటుంటే వెళ్ళి డిస్టర్బ్ చేసి కొంతసేపు దాని తర్వాత కాఫీ ఇప్పించుకొని తాగుదామని కూర్చుండు. వీడియో తీస్తున్నప్పుడు ఫోన్ పడిపోతే మా అమ్మని ఏమన్నానో తెలుసా? ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదమ్మా, ఫోన్ నెట్టేస్తావా అంటే మా అమ్మ రియాక్షన్ ఇదనమాట. పాపం మా అమ్మ. చూసారా ఈ దొంగ ఫెలో ఎలా చూస్తున్నాడో? మా నిఖిల్ గాడ్ బంగార కొండ. పాపం నిద్రపోతున్న వాడిని గెలికి బయటికి పిలిచానమాట. యుద్ధానికి రెడీ అనుకుంటూ ఎగురుకుంటూ వచ్చేస్తాడు నా దగ్గరికి. వాడికి పని పాట ఏమన్నా ఉంటే కదా తింటాడు పంటాడు. దాన్ని ఏమన్నంటే మా అమ్మ ఫుల్ సీరియస్ అయిపోతుంది నా మీద. అసలు పిల్లల మీద ఉండాల్సిన ప్రేమ దీని మీదే ఎక్కువ చూపిస్తుంది. అందుకే వీడంటే నాకు పిచ్చే కోపంలో కూడా చాలా అంటే ఇష్టం నాకు వీడు. నేను ఎప్పుడు వచ్చినా సరే వీడు నన్ను గుర్తుపట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా నా దగ్గరే ఉండిపోతాడు. అదే అంటారు కదా మనుషులకు లేని విశ్వాసం ప్రాణులకు ఉంటుందని చెప్పేసి. అరుస్తూ మా అమ్మ కాఫీ తెచ్చిస్తే తాగి పెడుతున్నా. ఎంత పెద్ద పని చేస్తున్నానో చూడండి మా అమ్మకు. దానికి కూడా పెట్టే వంకలు మామూలుగా ఉండవు. ఏటకేలకు కాఫీ తాగేసి ఇంకా పైకి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మనం డ్యూటీకి ఎక్కాలి, పని మనిషి డ్యూటీకి. ఇంకా చైర్ మీద ఉన్న బట్టలన్నీ తీసేసి అన్ని మడతెడుతున్నా. అసలు శుక్రవారం పూట పెట్టుకోవడం ఏంటో ఈ బట్టలు మడతేయడం. నేను నిన్ననే మడతేయాల్సిందే కానీ నేను వేరే పని నుండి బయటకు వెళ్ళాను అనమాట. అందుకనే ఫోల్డ్ చేయలేకపోయా. ఇప్పుడైనా సరే సచ్చినట్టు నేనే మడత పెట్టాలి కాబట్టి ఇంకా మడత పెడుతున్నా, వేరే ఆప్షన్ లేక. పని నుంచి ఎన్నిసార్లు ఎస్కేప్ అవుదాం అనుకున్నా కూడా మా అమ్మ చేసే పనులు చూసి పాపం ఒక్కతాయి ఇట్లా చేస్తుందని చెప్పేసి ఇంకా హెల్ప్ చేస్తా. చెప్పాను కదా నేను చాలా మంచిదాన్ని అని చెప్పేసి. కెమెరామెన్ ఉన్న యాంగిల్స్ అన్ని వదిలేసి ఇంతసేపు రాకుండా ఇప్పుడు వచ్చేసి తన యాంగిల్స్ ని చూపిస్తున్నారు అనమాట. ఇంకా చక్క బట్టలు అన్ని ఫోల్డ్ చేసేసి ఎక్కడ జాగాలో అక్కడ పెట్టాలి. ఇంత పెద్ద పని అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి ఇల్లు తుడవడం. ఒక పని తర్వాత ఒక పని ఎన్ని పనులు చేస్తున్నానంటే నాకు చెమటలు పట్టేస్తున్నా కూడా లెక్క చేయకుండా నేను సాధించాలని చెప్పేసి చేస్తున్న పనులు. పీసీ గెటప్లో చూసి ఎవరు భయపడకండి, అది నేనే ఉదయశ్రీనే మాట్లాడుతున్నా. వీడియోలో ఉన్నది కూడా ఉదయశ్రీయే.
ఏ పని చేసినా మనము పర్ఫెక్ట్ గా చేయాలనేది నా ఎయిమ్ అన్నమాట. అందుకని 2 సార్లు ఊడుస్తా మా ఇల్లు నేను. అలా ఊడ్చి ఎత్తేసిన తర్వాత ఇంక ఇల్లంతా మాఫ్ పెట్టేసి కిందకు వెళ్తున్నా. కింద కూడా యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అలా వెళ్ళిన క్రమంలో మా అమ్మని పలకరిస్తే ఆల్రెడీ కర్రీస్ అన్ని చేసేసి మా అమ్మ జొన్న రొట్టెలు కాలుస్తుంది. పాపం మా అమ్మ ఈ రోజు వంటికి స్థీమితం అయిపోయింది. ఇంకా చకచక ఇల్లంతా ఊడ్చేసి కింద కూడా నేను మాఫ్ పెట్టేశా. పైన కింద క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోగకొచ్చింది అనుకోండి. ప్రతి శుక్రవారం వచ్చేసి నా డైలీ రొటీన్ ఇంతే అనమాట. మార్నింగ్ లేవగానే నిమిషం కూడా తిరగకుండదు. ఎందుకంటే శుక్రవారం మంగళవారం నేను పూజలు చేస్తాను కాబట్టి ఆ రోజు మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోవాల్సిందే. పైన ఒక లుక్ ఇచ్చారు, కింద ఒక లుక్ ఇచ్చేసేయండి. నేను ఎలా క్లీన్ చేశానో చెప్పేసేయండి. ఇంకా టకటక స్నానం చేసుకుని వచ్చేసి అద్దం ముందే మెరిసిపోయాను అనమాట. మేకప్ అంటే ఏదో కేజీలు వేయడం కాదండి. జస్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ ఐబ్రో పెన్సిల్, మస్కరా అండ్ బ్లాక్ స్టిక్కర్. ఇవి ఉంటే చాలు, ఎక్కడైనా బతికేస్తాను నేను. అంటే అందగత్త నేను చెప్పట్లేదు కానీ నాలో కూడా కొంచెం అందం ఉందని చెప్తున్నా. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. హనీ సింగ్ ని కొట్టుకొని ఇప్పుడు మనం పూజకి రెడీ అయిపోదాం. ఇంకా కిందకి వచ్చేసి అమ్మవారిని అంతా క్లీనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మా తమ్ముడు తెచ్చిన పూలన్నీ పెట్టి ఇంకా అమ్మవారిని అలంకరించాలి. దీనికి వాయిస్ ఓవర్ వేయడం కన్నా మ్యూజిక్ వేస్తా, మంచి వేవ్ ఉంటుంది చూడండి. ఇంకా ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసిన తర్వాత మా అమ్మ చేసిన వంటలన్నీ కింద పెడితే ఇంకా మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటున్నాం అనమాట. ఈ బ్లాగ్ ని ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా. మీకు గనక నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. బాయ్ గాయ్.